మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్ ఫుల్ లెంత్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మొదటిసారి ఓ తెలుగు హీరోతో చేస్తున్న సినిమా కావటం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 50వ సినిమా కావటంతో గేమ్ చేంజర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ ఎక్కువగా రావడం లేదని అభిమానులు హర్ట్ అవుతున్నారు. వాస్తవానికి 2021లో ప్రారంభమైన గేమ్ చేంజర్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది రిలీజ్ అవుతుందని మాత్రం దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలో మొదటి సెప్టెంబర్లో రిలీజ్ అనుకున్నా కూడా అదే నెలలో పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుంది. తర్వాత అక్టోబర్ 11న రిలీజ్ అనుకున్నారు. ఆ టైంకి దేవర వస్తుండటం వల్ల ఆ డేట్కి కూడా గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేవు. దీంతో ఇక డిసెంబర్లోనే గేమ్ చేంజర్ రావచ్చని అంతా అనుకుంటున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం నవంబర్లో ఈ సినిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో శంకర్ డైరెక్షన్లో రూపొందిన రోబో 2.0 కూడా ఇదే టైంలో రిలీజ్ అయింది. అంతేకాదు ఆ టైంకి తమిళనాడులో సినిమాలు బాగా ఆడతాయి. అందుకే శంకర్ ఆలోచన అలా ఉందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.